పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ పై మరోసారి కాళేశ్వరం అస్త్రం ప్రయోగించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతోందా? ప్రాజెక్టు లోపాలను ఒక్కొక్కటిగా బయటకు తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారానికి తెరతీసింది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు, నిర్లక్ష్యం, ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చు తదితర విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే అక్టోబర్ 21న కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్లోని బ్లాక్ 7లో 20వ నెంబర్ కుంగిపోవడం రాజకీయ దుమారం రేపింది. ఈ వ్యవహారంపై అప్పట్లో విపక్షంగా ఉన్న కాంగ్రెస్ కేసీఆర్ సర్కార్ను కార్నర్ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ దశలోనే తొలుత లోపాలు వెలుగు చూసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అప్పటి కేసీఆర్ సర్కార్ వాటిని పట్టించుకోకుండా పనులు పూర్తి చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. 2022 ఫిబ్రవరి, మార్చి నెలల్లో బ్యారేజీ 7 బ్లాక్లోని 17, 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద నీటి బుడగలు రావడం, పగుళ్లు కనిపించాయని వార్తలు వచ్చాయి. దీనిపై దృష్టి సారించాలని కాళేశ్వరం ఇంజనీర్లు L&T సంస్థకు లేఖ రాసినట్లు సమాచారం. అయితే అప్పుడే బ్యారేజీ మరమ్మతులు చేపడితే ఇంత నష్టం జరిగేది కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు, నిర్లక్ష్యంపై ఆరా తీస్తోంది. కేవలం 4 ఏళ్లలోనే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్స్ కింద ఇసుక పునాదుల్లో కదలికలు రావడానికి కారణం ఏమిటి అనే కోణంలో కూపి లాగుతోంది. పునాదుల్లో ఇసుక నాణ్యత, వాడిన కాంక్రీట్, ఉక్కు, ఇసుక తదితర మెటీరియల్ సామర్థ్యంపై ఆరా తీస్తున్నారు. అన్నారం బ్యారేజీ దిగువన బొంగపడటం కూడా డిజైన్ లోపంగా నివేదికలు చెబుతున్నప్పటికీ ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో ప్రభుత్వం తెలుసుకుంటోంది. కాళేశ్వరం వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసింది. దీనికి ప్రజల నుంచి సానుకూలత వస్తుండటంతో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా వాస్తవాలతో కూడిన నివేదికను ప్రజల ముందు ఉంచాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం సుమారు 1,00,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసిన 1,00,000 ఎకరాలకు కూడా పూర్తి స్థాయిలో సాగునీరు అందలేదనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు 600 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. ఇదే ఖర్చుతో ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయవచ్చనే అంశాలను కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును 2019 జూన్ 21న జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత నుంచి వస్తున్న లోపాలన్నింటినీ నివేదిక రూపంలో తయారు చేసి ప్రజల ముందు ప్రభుత్వం ఉంచనుంది. ఇదే అంశంపై వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ పావులు కదుపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని శుక్రవారం 5గురు మంత్రుల బృందం పరిశీలించింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి విహంగ వీక్షణం ద్వారా ఆనకట్టను పరిశీలించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ కూడా ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులకు నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం కంటే ప్రాణహితే ఉత్తమమైందన్నారు మంత్రి ఉత్తమ్. ఇచ్చినప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయన్నారు. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదని ఫైర్ అయ్యారు. దీనిపై న్యాయ విచారణ జరుపుతామని శాసనసభలోనే ప్రకటించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
కొండపోచమ్మ సాగర్ కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం మాత్రమే కట్టారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తుమ్మడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడితే 40,000 కోట్లు ఆదా అయ్యేవని అన్నారు. ప్రాజెక్టు వ్యయాన్ని 80,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు పెంచారన్నారు మంత్రులు. మేడిగడ్డ కుంగడమే కాదు, అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ అయిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచడం బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన గులాబీ పార్టీ కనీసం అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకోవాలన్న ఆలోచనలో ఉంది. అయితే రేవంత్ సర్కార్ ఈ వ్యవహారంలో తమను కార్నర్ చేస్తుండటంతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరవుతోంది.